శనార్థుల అందరెట్లరు మంచిగా ఉన్నారు కదా. ఇయాల ఇట్లా మనం ఒకరితో ముచ్చట పెట్టుకుందాం అని చెప్పేసి బలగం నుంచి ఓ పెద్ద మనిషిని ఓ సర్పంచ్ని అట్టుకొచ్చిన ఇయాల. ఏంది చేద్దామా? ఓకే, ఎవరు వచ్చిరు మనం ఫస్ట్ చూసేద్దామా? సర్పంచ్ తోటి మంచి మంచి ముచ్చట్లన్నీ పెట్టుకుందాం. ఏంది ఓకేనా? సార్ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీ అస్సలు పేరేంటి సార్? సహదేవ్ పోతుగంటి. సహదేవ్ పోతుగంటి చాలా పెద్దగా ఉన్నది. అంతేనా సార్? మరి ఈ బలగం సక్సెస్ ఎట్లా అనిపించింది కాక మీకు? చాలా బాగా అనిపించింది. బలగంలో కనిపించుడు అందరికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అని అందరు చెప్తా ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా బలగం నుంచి అబ్బా మాకు చాలా మంచి పేరు వచ్చింది దీంతోటి అని చెప్పారు. మరి మీరు బలగం గురించి మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ నేను అమ్మ న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ వ్యూవర్స్ అందరికీ శుభోదయం లేదా శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అప్పుడు ఆ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. పోతే మీరు ఏ క్వశ్చన్ వేసారు ఇందాక? అదే బలగం సక్సెస్ ఉంది కదండి, అది ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు? బలగానికి ముందు ఎంతైతే నిరుత్సాహపడ్డామో బలగం తర్వాత కాక మనం బలగం సినిమా మొత్తం తెలంగాణలో చేసినాం. మీరేమో మాటలు నార్మల్ గా మాట్లాడతారు, ఆ తెలంగాణలో మాట్లాడుర్రి. గట్ల కాదమ్మా, 15 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నాం కదా. అట్నే గట్లంతా మనం జర ఆంధ్ర లాంగ్వేజ్ ఐ మీన్ ప్రాంతికం. సినిమా తీసేటప్పుడు ఇది ప్రాంతీయ సినిమానా ఇది అని అనరు. మామూలుగా ఒక గ్రాంధిక భాష ఉంటది సినిమాకి, అది అలవాటు పడుతుంది. సినిమాలో డైలాగులు చెప్పి స్క్రిప్ట్ చదివి ఇది అలవాటు పడుతుంది, అదే మాట్లాడుతుంటాం. ప్రత్యేకంగా మనకు సినిమాలో వేషం ఉంది, ఆ వేషానికి క్యారెక్టర్ ఉంది అన్నప్పుడు దాన్ని చదువుకొని ఆ స్క్రిప్ట్ చదువుకొని అది డైరెక్టర్ ఏది రాస్తుందో అది అప్లై చేస్తాం. సరే, మరి ఇక బలగం సినిమాల సర్పంచ్ లెక్క పంచాయతీలు మస్తు తెంపిరు. ఇక మరి నిజ జీవితంలో ఇట్లా కచేరీల కాడ ఏమైనా పంచాయతీలు తెంపిర్రా? ఇగో చూడమ్మా, కచేరీ ఇదంతా కొంచెం నాకు క్లమ్జీగా ఉంది. నిదానంగా మంచిగా నీ ముచ్చట ఏందో, నీ పంచాయతీ ఏందో, నేదాకా పంచాయతీ పెద్దలు అన్నావు కదా, నీ పంచాయతీ నీ ముచ్చట జర మెల్లగా అడుగు, అర్థమయ్యేటట్టు. నువ్వు అట్లా ఇప్పుడు మా బలగం సినిమాలా బాబా మధ్య ఇట్లా కొట్లాడుకుంటే అప్పుడు ఈడు అరుస్తాడు, ఆయన అరుస్తాడు, ఆయన ఆగరాబాయి అనేస్తాం మధ్య. అట్లా కాకుండా నిదానంగా నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడడానికి వస్తుంది. మళ్ళా గట్ని అండి పంచాయతీ బలగంలో చేసిరు కానుల్లా, గట్లనే మీరు బలగం సినిమాలో సర్పంచ్ లెక్క చేసిరు. గట్లాంటి మీరు నిజ జీవితంలో ఇట్లా కచేరీల కాడేమన్నా పంచాయతీలు తెంపిర్రా? చేసిన నేను నాది శంషాబాద్ లో కమ్యూనిటీ అంటే టౌన్ కమ్యూనిటీ, ఆ టౌన్ కమ్యూనిటీకి నేను ప్రెసిడెంట్ చేసిన. పైగా మా శంషాబాద్ లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బలగం, అది పెద్ద బలగం. ఆ బలగంలో నేను ప్రెసిడెంట్ అయినందుకు ఒక 2 సంవత్సరాల పాటు నేను బాగా పంచాయతీ తెప్పిన. భార్య భర్తలు కొట్లాడుకుంటుండే, భూమిలో పంచాయతీ అవుతుండే, అన్నదమ్ములో పంచాయతీ అవుతుండే. ఈ పంచాయతీ అనేది నాకు అలవాటు. సో నాకు అలవాటు ఉన్న పని సినిమాలో కూడా అదే క్యారెక్టర్ రావడము నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అయినా. అంటే మీకు యాక్టింగ్ చేయడానికి మస్తు ఈజీ అయిపోవచ్చు కదా. గదే గదే ఎట్లయినా బయట చేసేది పని అది కాబట్టి మీకు అది ఇంకొంచెం ఈజీగా అయిపోయి ఉంటది. ఈజీగా చాలా ఈజీగా అయింది, సులువుగా అయింది. అట్ ది సేమ్ డైరెక్టర్ వేణు గారు నాతో బాగా పని చేయించుకున్నారు. డైరెక్టర్ సాబ్ తోని ఎట్లా అనిపించింది మీకు? డైరెక్టర్ గారితో డైరెక్టర్ వేణన్నతో పనిచేయడము, ఆయన డైరెక్షన్ లో వర్క్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో మాకంటూ ఇదివరకు చేసిన సినిమాలకి ఈ సినిమాకి గొప్ప ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే ఇదివరకు సినిమాలో మన క్యారెక్టర్ చెప్పినప్పుడు వాళ్ళు పిలిచి మేనేజర్ గారు ఫోన్ చేస్తారు. జనరల్ గా మేనేజర్ గారు ఫోన్ చేసి పలానా బ్యానర్ నుంచి సినిమా ఉందండి, మీరు అందులో ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు, రండి సార్ ఒకసారి అంటారు. పోతాం. పోగానే డైరెక్టర్ గారు, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ గారు చూస్తారు. షూటింగ్ లో పలానా డేట్ మీకు షూటింగ్ ఉందని అంటారు. సో ఆ షూటింగ్ రోజు మొత్తం స్క్రిప్ట్ పేపర్ ఇస్తారు. అప్పటికప్పుడు మన స్క్రిప్ట్ చూసుకుని చదివేస్తాం. ఆ చదువుకున్నది అక్కడ క్యారెక్టర్ చేసి వచ్చేస్తాం. ఇక్కడ వేణన్నతో అట్లా కాదు. వేణన్న ఒక ఆర్టిస్ట్ తో, కొత్త ఆర్టిస్ట్ తో ఎట్లా పని తీసుకోవాలి, అసలు ఆయన రాసుకున్న క్యారెక్టర్ లో, ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఎలాంటి క్యారెక్టర్ ఉంది,
ఎట్లా డిజైన్ చేసుకున్నాడు, ఆయనకి ఏం కావాలి, అది దగ్గరుండి మాతో పని చేయించుకున్నాడు. అయితే ఒక ప్రశ్నే అన్న, ఏంటంటే ఇప్పుడు బలగం సినిమా మీద తీసిరు, ఎన్ని టేకులు అన్నా కావచ్చు, ఎన్ని ఏమన్నా కావచ్చు, ఇప్పుడు ఇంత అర్ధగంట స్క్రిప్ట్ లో మీరు ఉన్నారు అనుకోరి, అర్ధగంట పెట్టిరా, లేకుంటే నడమ ఏమైనా వీడియో ఎడిటింగ్ ఏమైనా కటింగ్లు ఇట్లా పోయినాయా? పోయినాయి. నాది నేను చేసిన సీన్లు 2-3 సీన్లు కట్ అయ్యాయి. బాధ అనిపించిందా అనే? అంటే జర బాధ అనిపించింది. అంటే యాక్చువల్ గా మా సీన్లు పోయినందుకు మేము బాధపడడు ఇంపార్టెంట్ కంటే ఆ సినిమా లెంత్ ఎంత అవసరమో, కథకు ఎంత అవసరమో అంతే అవసరం అనేది తర్వాత మేము గ్రహించుకున్నాం. ఈ కటింగ్ అయినవి ఉన్నాయి కదా అన్న, మరి గల్లకెళ్ళి మంచి సీన్లు పోయినాయి అబ్బా అని అనిపించిందా? అనిపించింది. అయితే మా లక్కీ ఏంటంటే ఆ కట్ అయిన సీన్లు ఏదైతే లెంత్ ఉన్న సీన్ లో అవన్నీ మళ్ళీ వేణు గారు ఏం చేస్తున్నారు అంటే ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ ద్వారా మేకింగ్ వీడియోస్ అని చెప్పేసి వాటిని మళ్ళీ టెలికాస్ట్ అట్లా సంబరం అవుతుంది. ఓకే ఓకే, దిల్ ఖుష్ అయిపోయింది కావచ్చు అవి చూసిన వల్లే. డైరెక్టర్ సాబే ఆయన ఛానల్ మీ వీడియో లీడ్చుడు అంటే ఇక మంచి ముచ్చట్నే కాదా? మళ్ళీ తర్వాత ఇంకా బలగం సక్సెస్ మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది? మామూలు ఆనందం కాదమ్మా, నిజంగా లైఫ్ లో బలగం లాంటి సినిమాలో మేము ఒక పాత్రధారి అయ్యి చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత సంతోషం అంటే ఇంకా అది ఈ టైంలో అసలు మేము ఊహించని ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ సినిమా బిఫోర్ ఒక సినిమాలో ఒక వేషం పడితే చాలు, లేకపోతే ఒక క్యారెక్టర్ వస్తే చాలు, ఒక రోజు పని దొరికితే చాలు అని తిరిగిన రోజులు ఉన్నాయి. అలాంటిది సడన్ గా మనకి సినిమా దొరకడం, ఈ సినిమాలో మనం చెయ్యడం, ఈ సినిమా చేసిన తర్వాత మంచి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇంత గొప్ప సినిమా అయ్యి మా జీవితాలకి ఒక బలం ఇస్తుందని మేము ఊహించాం. అంత సంతోషం. చాలా హ్యాపీగా ఉన్నారు అయితే బలగంతో. బయట 10 మంది ఇంకింత ఎక్కువ గుర్తుపడతారు. నిజంగా వేణు ఏంటండి అన్న, ఆ చిన్న సర్పంచ్ క్యారెక్టర్ మీ జీవితాన్ని మార్చేసింది. ఇంకా చాలా అయితే సంబరం అవుతున్నది మనసులో. సంబరం అంటే పెట్రోల్ బంక్ పోతుంటాం, రెస్టారెంట్ పోతుంటాం, ఎక్కడన్నా పెళ్లిళ్ళలో పోతుంటాం, వాళ్ళు వచ్చి సార్ బలగం సర్పంచ్ సార్ అని పక్కన వచ్చి ఫోటో సెల్ఫీ అడుగుతుంటే అబ్బా కడుపు నిండిపోతుంది. అసలు ఆ రోజంతా ఫుడ్ తినకుండా చాలు, వాళ్ళు అడిగిన ఆ క్షణము మస్తు ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. అవేమన్నా మరి ఇలా అవకాశం ఎట్లా వచ్చింది నీకు? నాకు అవకాశం ఎట్లా వచ్చిందంటే మామూలుగా రెగ్యులర్ ఆడిషన్ జరుగుతుంది, కరోనా సెకండ్ వేవ్ అది అయిపో వచ్చిన టైంలో ఆడిషన్ జరుగుతుంది. అక్కడ ఎక్కడో యాక్చువల్ గా దిల్ రాజు గారి ఆఫీస్ అని తెలియదు, దిల్ రాజు గారి ఆఫీస్ వాళ్ళు ఆడిషన్ పెట్టలేదు, వేరే ఎక్కడో చోట పెట్టి ఆడిషన్. అక్కడ అడ్రస్ పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైంది, వెహికల్స్ కూడా అక్కడ పోవు, నడుచుకుంటూ పోయినాం. దొరసాని సినిమాకు అఖిలన్ అని నా ఫ్రెండ్, అతను నేను దొరసాని సినిమాకు పరిచయం అయిన అతనికి, ఆయన నన్ను పిలిచి అన్న దొరసాని సినిమాలో మిస్ అయినావు కదా, ఇంకో సినిమా మన తెలంగాణ ప్రాంతీయ అంటే తెలంగాణ లాంగ్వేజ్ లో సినిమా చేస్తున్నారు, నువ్వు రానా అని చెప్పేసి పిలిచి పోయినా. ఆడిషన్ ఇచ్చిన, ఆడిషన్ ఇచ్చిన తర్వాత అందరు ఆడిషన్కి వస్తారు కదా అని బయటకు వచ్చిన. బయటికి రాగానే పక్కన డోర్ కానే వేనన్నా కూర్చున్నాడు, ఆయన కూడా ఆడిషన్కి వచ్చింది కాబోలే అని చెప్పి అలా నమస్తేనా అయిపోయిందని ఆయన పోతుండేమో అనుకున్నా. వెనుక నుంచి అఖిలని వచ్చి అన్న డైరెక్టర్ సాబ్ షాక్ అయినా నేను. వెంటనే ఫస్ట్ నేను ఏం చేసిన ఏం ఆలోచించకుండా అన్న కంగ్రాట్స్ మంచి సినిమా చేస్తున్నావు అన్న అంటే ఇట్లా ఎందుకు కంగ్రాట్స్ ఇప్పుడే ఎందుకు అన్నాడు. లేదన్నా జబర్దస్త్ లో నీ స్క్రిప్ట్ లు నీ ఎపిసోడ్స్ బాగా చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం, అందులో మీ డైరెక్షన్ లో మీ స్క్రిప్ట్ రైటింగ్ లో సూపర్, ఎప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేస్తున్నావు, ఎప్పుడు చాలా బాగా చేస్తున్నావు, సో సినిమా కూడా అంత బాగా చేస్తావు అనే నమ్మకంతో కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని అన్నాడు. అన్న మరి విషయం అన్న అంటే నువ్వు బతుకమ్మ తుపాకి రాముడు, మీరు బతుకమ్మ సినిమాలా తుపాకి పెట్టాలి బతుకమ్మ సినిమా చూసినా నేను నీ అభిమానిని, తుపాకి రాముడు క్యారెక్టర్ చాలా బాగా చేసినావు, అవును రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా వచ్చింది అనుకుంటాను, రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందన్న అంటే బాగా చేసినావు, మన సినిమాలో కంపల్సరీ నువ్వు చేస్తున్నావు అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మళ్ళా 2 నెలల వరకు 3 నెలల వరకు 4 నెలల వరకు ఎదురు చూస్తున్నాం, 4 రాలే.
మనం మిస్ అయిపోయినాం అనుకున్నాం. 5వ నెలకు 6వ నెలకు మనకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి సాదే ఒకసారి రైతు ఘట్టంలో రాగలవా అన్నారు. అప్పుడు రైతు అంటే మామూలు షర్ట్ మామూలు లుంగి కట్టుకొని పోతాడు కదా, రుమాలు ఒకటి వేసుకొని రుమాలు వేసుకొని ఆ లుంగి కట్టుకొని షర్ట్ వేసుకొని పోయినా. నా ఫ్రెండ్ రాజ్కాంత్ అని మణికొండలో ఉంటాడు, అతను రైటర్ యాక్టర్. అతను హెల్ప్ తీసుకొని రా బాబాయ్ జర వెహికల్ తీసుకురా పోదామని చెప్పేసి ఆయన వెహికల్ లో నేను వేసుకున్న గెటప్ ఆయనకు సిగ్గుపడ్డాడు, రానికి మొహమాట పడ్డాడు. రాలే, ఏం కాదు రా బాబాయ్ అని బలవంతంగా నేను తీసుకెళ్ళాను. రాజు గారి ఆఫీస్ కి పోయిన తర్వాత ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత గేట్ లో పోతుంటే ఆ సెక్యూరిటీ ఆపగలడని మనోడు నేను నువ్వు ఓ బాబాయ్ నేను కార్లో కూర్చుంటా అని నేను పంపించాడు. రావా ఏం కాదని చెప్పేసి గుంజిన వచ్చిండు. గేట్ దగ్గర పోగానే చంద్రాన అని ఉంటాడు గేట్ దగ్గర. ఆ చంద్రాన నమస్తేనా అన్నాడు. ఎందుకంటే నేను దిల్ రాజు గారి ఆఫీస్ లో అంతకు ముందు 2 సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన. నాది యాక్చువల్ గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్. నేను సినిమా యాక్టర్ అవ్వాలి, సినిమాలో పని చేయాలి అని ఇంటర్మీడియట్ అయిపోగానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మీ స్టడీ ఇంటర్ తోనే ఆపేసారా అండి? ఇంటర్ వరకు చదువుకొని డిగ్రీ చేయాల్సిన టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పోయినా. అది చదువుకున్న కారణంగా మాకు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్ లో 24 క్రాఫ్ట్స్ గురించి చెప్తారు. కంప్లీట్ 24 క్రాఫ్ట్స్, డైరెక్షన్ నేర్పిస్తారు, యాక్టింగ్ నేర్పిస్తారు, ఆర్ట్ డైరెక్షన్ నేర్పిస్తారు. ఈ 24 క్రాఫ్ట్స్ లో మీకు ఏదంటే ఇష్టమే? అక్కడ అది నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తా. గేట్ దగ్గర ఉన్నాం మనము. ఆ పనులు వచ్చి కాబట్టి దిల్ రాజు గారి సినిమాలో నేను అసోసియేట్ గా 2 సినిమాలకు పనిచేసినందుకు చంద్రనా గుర్తుపడతాడు. గుర్తుపట్టి అన్న రానా సార్ లోపల ఉన్నాడు, ఏ సినిమా కన్నా అంటే ఇట్లా వేనన్న సినిమా కంటే సరే అని లోపల గుర్తుపట్టి చూసుకున్నాడు. ఆయన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఓకే సార్ నేను చూసుకున్నా, నీకు ఏ క్యారెక్టర్ చేయాలో సెట్ అవుతుంది, నేను సెట్ చేసుకున్నా, నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు నా ఫ్రెండ్ వెనకాల వచ్చిన రాజ్కాంత్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, బాబాయ్ ఏమో అనుకున్నా గానీ నీ ఏమంటారు అది కమిట్మెంట్ అంటే గెటప్ వేసుకొని రా అంటే అంత దూరం నుంచి ఇట్లా లుంగి మీద పంచ మీద వచ్చేసి డైరెక్ట్ కలిసినావు అంటే బాబాయ్ అది చాలా పెద్ద విషయం. ఎంత మందికి ఉంటది అట్లాంటిది, ఆడికి పోయినాక వేసుకుంటది. సందర్భంలో నేను బతుకమ్మకు ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను ఇదే డైరెక్షన్ చేసిన వేనన్న ఇద్దరము బతుకమ్మ తుపాకి రాముడుకు బతుకమ్మ సినిమాలో తుపాకి రాముడు పోటీ పడుతున్నాం. ఆ సినిమా చేసిన డైరెక్టర్ ఏమో నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో బ్యాచ్ నాకు ఇవ్వాలని అతను లేదు, ఈ క్యారెక్టర్ నా తెలంగాణ లాంగ్వేజ్ మీద పట్టుంది నాకు, నేను చేస్తానేమో వేనన్న ఒక దగ్గర ట్రై చేస్తుండు. ఆ తర్వాత తెలిసింది నాకు. ఆ దాంట్లో నేను ఏం చేసిన అంటే అట్లా కాదు వీళ్ళని మెప్పించాలని చెప్పేసి శంషాబాద్ లో మా ఇంటి దగ్గరనే ఈ భిక్షాటన చేసే తుపాకి రాముడు ఉంటాడు, అతని డ్రెస్ తీసుకొని తుపాకి తీసుకొని పెట్టుకొని గెటప్ లోనే వచ్చేసిన ఆఫీస్ కి. నేను ఇట్లుంటానా, నా క్యారెక్టర్ ఇవ్వాల్సిందే, నేను తుపాకి రాముడు క్యారెక్టర్ చేస్తా అని ఆ గెటప్ లో వచ్చి ఆయన మెప్పించి ఇంప్రెషన్ చేసి ఆ క్యారెక్టర్. అబ్బా ఏం డెడికేషన్ ఏమిది అసలు నిజంగా. అదే దీని ప్రకారం ఈ సినిమా కూడా గెటప్ లో రా అని చెప్పేసి పిలవడము, ఆ 2 ప్యారలల్ గా కోఇన్సిడెన్స్ అయ్యింది. మీకు మంచి సక్సెస్ ఇచ్చిన ఒక వైపు బతుకమ్మ అయితే ఒక వైపు ఏమో మన బలగం. మరి రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారే అన్న? ఇప్పుడు 2 కళ్ళలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాను? 2 ఇష్టమే, 2 పేరు తెచ్చినాయి. ఒకటి అవార్డు తెచ్చింది, ఒకటేమో పేరు తెచ్చే. తుపాకి రాముడేమో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఇదేమో మొన్న వీళ్ళు కళానిలయంలో నంది అవార్డు ఇచ్చారు. సో ఇంకా వేరే వేరే సంస్థల వాళ్ళు దీంట్లో కూడా అవార్డు కొట్టినవా అయితే బలగంలా? మంచి. అసలు మొదలు మీరు చేసిన సినిమా ఏంది? మొట్టమొదటి నా సినిమా తెలుగు సినిమా రంగట్రం మీనాక్షి. అంతకుముందు సీరియల్స్ చేసిన అక్కడక్కడ అప్పట్లో అనితా చౌదరి గారు అని నీకు తెలిసి ఉండదు, చిన్న అనితా చౌదరి గారు ప్రొడ్యూసర్, తర్వాత ఈటీవీ సీరియల్స్ అట్లా కొన్ని సీరియల్స్ చేసిన. ఫస్ట్ ఆ సీరియల్స్ నుంచి డైరెక్ట్ సినిమా చేయాలన్న ఆలోచన మీద మీనాక్షి సినిమాకి ఎంట్రీ అయ్యాను. రాజు కనకాల ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ సినిమాలో కమల్ని ముఖర్జీ హీరో. ఇప్పుడు ఇక మరి బలగం సినిమా చేసిరు, మస్తు పేరు వచ్చింది. ఇక తర్వాత ఇంకేమేం ప్రాజెక్టులు పట్టుకుంటారు? బలగం సినిమా చేస్తున్నప్పుడే ఈ గెటప్, ఈ గడ్డము, ఈ నెరసిన గడ్డము, ఈ చెప్పిన చుట్టూ దీంతో నాకు 4 సినిమాలు పడ్డాయి, 3 సినిమాలు మంచి సినిమాలు పడ్డాయి. పీపుల్స్ మీడియాలో ఒకటి సిరీస్ చేస్తున్నా, తర్వాత నక్కిన నరేషన్స్ అని ఒక సినిమా చేస్తున్నా, ఇంకొకటి
దీని అమ్మ జీవితం అని చెప్పేసి మురళీ రామస్వామి డైరెక్టర్. మొత్తం ఆ సినిమా తర్వాత మొత్తం బిజీ అయిపోయింది జిందగీగా ఫుల్ గా. భగవంతుడి దేవాల బిజీగా ఉన్నా. మొత్తానికైతే ఫుల్ గా బిజీగా ఉన్నారు. సినిమాల మీద సినిమాలు, షార్ట్ ఫిలింలు, సిరీస్లు. షార్ట్ ఫిలింలు అంటే ఇప్పుడు ఇంకా రాలేదు షార్ట్ ఫిలిం. సినిమాలకు ముందు అంటే ఈ సినిమా చూసిన టైంలో ఒక 2 షార్ట్ ఫిలిం 3 షార్ట్ ఫిలిం తీసిన. అందులో భాషా సంస్కృతి వాళ్ళ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. భరత్ అనే నేను అనే షార్ట్ ఫిలిం. అది భరత్ అనే నేను షార్ట్ ఫిలిం అది వచ్చి అవార్డు వచ్చిన తర్వాత పబ్లిసిటీ అయిన తర్వాత వాళ్ళు ఏదో కాంట్రవర్సీ పెట్టారు. భరత్ అనే నేను షార్ట్ ఫిలిం తీసిరు, అది పేరు పెట్టడం కరెక్ట్ కాదు, మా సినిమా ఉందని. మహేష్ బాబు గారి సినిమా ఉంది. వాళ్ళు కొంచెం ఫోన్ చేసి డిస్టర్బ్ అంటే ఫోన్ చేసి అడిగినందుకు మా డైరెక్టర్ గారు దాన్ని ప్రగతిపల్లె అని టైటిల్ మార్చింది. ప్రగతిపల్లె అని కుక్కడపల్లిలో ప్రగతి నగర్కు సంబంధించిన స్టోరీ. అసలు మీరు ఫస్ట్ మొదలకి సినిమాలు ఎంచుకోనికి మీ మోటివేషన్ ఎవరు? స్కూల్, నా ఫ్రెండ్స్, నా టీచర్స్. మా ఊర్లో గణేశుని కాడ కల్చరల్ ప్రోగ్రాంలు చేసే మా పెద్దలు. మా ఊర్లో గణేశుని దగ్గర ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ నేనే చేస్తుంటే. సూపర్. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ రాగానే మందే ఫస్ట్ ప్రైజ్. అట్లా మా టీచర్స్, మా స్టూడెంట్స్ వీళ్ళంతా మోటివేషన్ చేయడం వల్ల నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలి అనే ఆశ కలిగింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నేను ట్రైనింగ్ తీసుకొని ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో బతకాలనే కంకణం కట్టుకొని ఇంటి నుంచి బయలుదేరిన, సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డా. ప్రస్తుతానికి ఇక్కడ దాకా కష్టాలు అయితే బాగానే పడ్డారు. దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా ఇంత సక్సెస్ వచ్చినా, ఇంత పేరు వచ్చినా, ఇంత అయినా కూడా ఇంకా కష్టాలు మాత్రం వెనకాల ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంటది తెలుసా అమ్మా, సినిమా ఉన్నప్పుడు సినిమా చేస్తున్న పనిలో ఉంటాం, మళ్ళీ సినిమా లేనప్పుడు సినిమా పని వెతుక్కోవడానికి పనిలో ఉంటాం. ఎప్పుడు కష్టాలేమో. ఎట్లయినా ఇక కళాకారులకు కష్టం తప్పదు. వాళ్ళు స్క్రీన్ పైన వాళ్ళని చూపించుకోవడానికి దాని వెనకాల ఎన్నో ఉంటాయి. అందరు అన్ని వాడి అచ్చుడే. ఇంకా ఏం చేస్తామమ్మా, ఇప్పుడు మన అదృష్టంలో కళాకారులు రాసింది, కానీ లక్షల మంది రోడ్డు మీద ఈ జీవితం లేని వాళ్ళు ఉన్నారు. ఆశపడి డబ్బులను పోగొట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన అదృష్టం ఆ కళామ తల్లికి నిజంగా రుణపడి ఉంటాం జీవితాలు. అవు కాక మాకు ముచ్చట ఎరుకైంది. ఈ డైరెక్టర్ సాబ్ త్రినాథ్ మోస్ట్ సూపర్ డూపర్ డైరెక్టర్. ఏ మీట్ కు పోయినా, ఏ సక్సెస్ అయినా సహదేవ్ కారణం, సహదేవ్ ఉన్నాడు, సహదేవ్ అని మీ పేరు వస్తా ఉంటది. ఆ సహదేవ్ మీరేనా? అట్లా కాదు, మీరు క్వశ్చన్ వేరే అడుగుతున్నారు. అట్లా కాదు, ఇది త్రినాథ్ అనే డైరెక్టర్ నా ఫ్రెండే. ఓకే. మేమిద్దరం కలిసి సినిమాకు ముందు ఒక 2-3-4 ఏళ్ళు ట్రావెల్ చేసినాం. సినిమా తర్వాత కూడా స్టిల్ మేము ట్రావెల్ చేస్తున్నాం. ఏ సినిమాకైనా తను బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు. ఆ హిట్లు కొట్టిన తర్వాత మీలాంటి ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసిన మీరు ఎంత సక్సెస్ ఉన్నారు, మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, మీ సినిమా ఇండస్ట్రీకి మీరు రావడానికి గల కారణం ఏంటి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. ఆ టైంలో ఆయన నా ఫ్రెండ్ ద్వారా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, నా ఫ్రెండ్ పరిచయం చేసిండు, అసిస్టెంట్ డైరెక్టర్ గా నన్ను పరిచయం చేస్తే నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయినా. సో నేను ఈ స్థాయికి రావడానికి ఓ రకంగా నా ఫ్రెండ్ కారణం. మరి అంత కారణమయ్యారు, మరి ఆయన చేసిన సినిమాలలో ఒక్క దాంట్లో మీరు ఎందుకు ఉండరే? ఎందుకు లేనమ్మా, ఉన్నా కదా. ఏ సినిమాలలో వయసుకు వచ్చామని సినిమా చూసినావా? మేము వయసుకు వచ్చామా? ఇక చూడలేదు. లేదు ఎట్లా అడుగుతావు? తర్వాత ఈ సినిమా అలో గురు ప్రేమ కోసం చూసినావా? చూసిన. నేను ఆఫ్లైన్ వర్క్ చేసిన, దానికి అసోసియేట్ డైరెక్టర్. నేను లోకల్ సినిమా చూసినావా? చూసిన. అందులో నేను రిపోర్టర్ ని, జర్నలిస్ట్ ని. అంటే ఏదో ఏదో చిన్న వేషాలు, పేరొచ్చే వేషాలు కాకుండా పేరొచ్చే వేషం అయితే రాలే, జయశిరు అంతే. ఇప్పటి వరకు ఆయన సినిమాలో నేను గొప్ప పేరు వచ్చే సినిమా అయితే చేయలేదు. ఎందుకు కారణం అంటే, బహుశా ఆయన స్క్రిప్ట్ కి నాకు దగ్గర క్యారెక్టర్ లేకపోవచ్చు. రెండవ కారణము, ఆయన సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఆప్షన్స్ ఉండొచ్చు, హీరో గారి ఆప్షన్స్ ఉండొచ్చు, కొన్ని ఉంటాయి కదా ఆప్షన్స్. అట్లా ఏమంటారు, రైటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రైటర్ కథ రాస్తాడు, ఆ కథలో ఒకవేళ నన్ను చూస్తే ఈ క్యారెక్టర్ ఇతను చేయాలనుకుంటాడు. రైటర్ రాసేటప్పుడే ఇతను చమక్ చంద్ర అయితే బాగుంటది, లేకపోతే ఆది అయితే బాగుంటది, అల్లూరి రామలింగ అయితే బాగుంటది, లేకపోతే నాగార్జున అయితే బాగుంటది అని రాసేటప్పుడు కొన్ని మైండ్ లో వ్యూ అనుకుంటారు. అనుకున్నప్పుడు వేరే ఆర్టిస్ట్ చూడగానే అలా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఆ రైటర్ డైరెక్టర్ డిస్కషన్ చేసుకున్న టైంలో మనకు ఆప్షన్. ఇన్ని సినిమాలు తీసిరు, మొత్తం ఎన్ని తీసి ఉంటారు మీరు సినిమాలు?
ఇప్పటికి దాదాపుగా ఒక 35-40 సినిమాలు అయినాయి. ఇప్పుడు ఆ 35-40 డైరెక్టర్లకు వెళ్ళి మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నేను ప్రజెంట్ ఇప్పుడు యాజ్ ఏ హార్ట్ఫుల్ ఫ్రెండ్ అంటేనేమో త్రినాథరావు నక్కిననే అంట. ఎందుకంటే నాకు అతను ఫ్రెండ్. నేను అయితే స్టిల్ తెలుగు ఇండస్ట్రీలో నాకు ది బెస్ట్ ఫ్రెండ్ అంటే త్రినాథరావు నక్కిన అంట. మంచి అంటే సంతృప్తి ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే వేణు వెళ్ళండి బలగం సినిమా. మీకైతే నిజంగా సంతృప్తి అయితే బలగంతో బాగా వచ్చినట్టున్నది. డైరెక్టర్ పరంగా సంతృప్తి నాకు ఇచ్చింది, నా క్యారెక్టర్ పరంగా సంతృప్తి ఉంది. ది బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ డైరెక్టర్ అంటే బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ కాబట్టి నేను త్రినాథరావు నక్కిన చెప్తా. సరే కాక, అమ్మ న్యూస్ కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చివరగా మా ప్రేక్షకులకి ఏమన్నా 2 ముక్కలు చెప్పేది ఉంటే అటు చెప్పురి. ఏ సందర్భం చెప్పమంటారు చెప్పండి. అంటే మీ బలగం మూవీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బలగం మూవీ నుంచా? ఒకటి, అమ్మ న్యూస్ అమ్మ ఛానల్ వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ. శరణార్థి అనే అమ్మాయి శరణార్థి అనేది అలవాటు నోరు తిరగట్లేదు. తర్వాత ఏం చెప్పదలుచుకున్నానంటే, బలగం సినిమాను ఇంత ఆదరించి ఇంత బలమైన బలాన్ని ధైర్యాన్ని చేకూర్చిన మీ అందరికీ మా జీవితకాలం అంతా రుణపడి ఉంటాం. అదొకటి. రెండోది ఏంటంటే, నిజంగా సినిమాలు చూసి లేకపోతే సినిమాల అవకాశం కోసము వచ్చే యువతకు కానీ కళాకారులకు కానీ ఆర్టిస్టులకు కానీ నా అభిప్రాయం చెప్తా. ఇది నాకు సలహా అనుకోకండి, లేకపోతే ఇంకోటి అనుకోకండి, ఏదో నేను లెక్చర్ ఇస్తున్నా అనుకోకండి. మీరు నిజంగా టాలెంట్ ఉండి రావాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళను మెప్పించి ఒప్పించి రండి. ఇంట్లో వాళ్ళను మెప్పించి ఒప్పించి రాకుండా మీరు హైదరాబాద్ లో వచ్చి సినిమా అవకాశాలు వస్తే మేము పొడిచేస్తాం, తీసేస్తాం, కుమ్మేస్తాం అని వచ్చేస్తే మాత్రం నిజంగా సినిమా ఇండస్ట్రీలో మీరు ఎదుర్కొనే సమస్యలకు అటు ఇంటికి వెళ్లకుండా సినిమా సెట్ అవ్వకుండా జీవితాన్ని చాలా కోల్పోతారు. అది అనుభవంతో చెప్తున్నాము. నేనే కాదు, నాలాంటి చాలా మంది అలాంటి జీవితాలు అనుభవించున్నారు. దయచేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒక సక్రమమైన మార్గంలో వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సెటిల్ అవ్వండి ఇండస్ట్రీలో. యువతకి ఇచ్చే సందేశం ఇంతే. ఓ అన్న మస్తు చెప్పినావు. ఇక గియాల్టి ముచ్చట్లు మళ్ళీ మరొకరిని పట్టుకున్నత్తా. గంత వరకు నమస్తే.